హైవేస్ గత కొద్ది రోజుల క్రితం మామూలుగా కర్రీ పాయింట్ దగ్గరికి నేను ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్స్ కావాలన్నప్పుడు వెళ్తాను. అక్కడ ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. తమ్ముడు వాటర్ ఏమంటే ఇచ్చాడు. 10 రూపాయలు తీరా అన్న. ఇచ్చాడు. 10 రూపాయలు అన్న. ఇదే అన్న అన్నాడు. వాటర్ లీటర్ ఎంత ఉంది అన్న. రిలయన్స్ వాళ్ళ బ్రాండ్ అన్న, ఇండిపెండెన్స్ అన్న అన్నాడు. తీరా చూస్తే అది 750 ml. ఈ బ్రాండ్ అది పెద్ద బాటిల్ ఉందన్న అని తీశాడు. అది లీటర్న్నర ఉంది. అది 20 రూపాయలు. ఇదేంట్రా బాబా అన్న, ఇలాగే మరి ఇస్తున్నారంటే రిలయన్స్ అది కదన్న అన్నాడు. కంపా కోలా అని చెప్పేసి ఆల్రెడీ కూల్ డ్రింక్స్ దించేశాడు. దేశీయంగా 20,000 కోట్ల పైచులుగా మార్కెట్ ఉన్నటువంటిది ఈ వాటర్ బాటిల్స్. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఏ రేంజ్లో అంటే ప్రతి చోట కూడా వాటర్ పోయడం మర్చిపోయారు. అసలు బాటిల్స్ పెట్టేస్తున్నారు. అలా బిస్లరీ, కిన్లే వచ్చేసి కోకోకోలా వాడిది, యాకోఫెన్ వచ్చేసి వీడిది, పెప్సీ వాడిది, ఇక మరికొన్ని ఉండనే ఉన్నాయి. బట్ మెయిన్గా ఈ 3. ఇందులో బిస్లరీ వచ్చేసి టాప్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బిస్లరీ వాళ్ళు వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి 10 రూపాయలు, 500 ml 400 ml. మొత్తానికి ఈ రిలయన్స్ వాళ్ళు తెచ్చినటువంటి ఇండిపెండెన్స్ వాటర్ బాటిల్ ఏదైతే ఉన్నాయో బ్రాండ్తో 5 రూపాయలు కూడా ఒక దించేశాడు. 5 రూపాయలకి వీళ్ళు ఎంత వాటర్ అయితే ఇస్తారో అదే వాటర్ ఇప్పుడు కిన్లే కానీ యాక్వఫెన్ కానీ బిస్లరీ వాళ్ళు ఇవ్వాలంటే 7 రూపాయలు. నువ్వు వాటర్ క్వాంటిటీ చెప్తున్నా. 10 రూపాయలకి ఎంత అయితే ఇస్తున్నాడు ఇతను, అదే వాటర్ క్వాంటిటీ వీళ్ళు ఇవ్వాలంటే 13, 14, 15 రూపాయలు. 20 రూపాయలకి ఇతను ఎంత అయితే ఇస్తున్నాడో అది వాళ్ళ కనుక ఇవ్వాలంటే 25, 30 రూపాయలు. ఇతను 25 రూపాయలకి 2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తున్నాడు. వాళ్ళు 30 రూపాయలు 35 రూపాయలు అమ్ముతున్నారు 2 లీటర్ వాటర్ బాటిల్. అంటే దగ్గర వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మినిమంలో మినిమం 20% నుంచి 50% వరకు ఇతను రేట్లు తగ్గించుకుంటూ వచ్చాడు. మీకు బాగా గుర్తుంటే జియో అప్పుడు కక్కా వికలం అసలు మొత్తం అల్లాడిపోయినాయి. యూనినార్ ఏంటి, ఎయిర్సెల్ ఏంటి, డోకోమో ఏంటి, ఊరు మొత్తం మూసుకుపోయినాయి. వడాఫోను, ఐడియా వాళ్ళు కలిపి విఐ అని ఒక బ్రాండ్ పెట్టేశాడు. భారతీ ఎయిర్టెల్ ఎలాగలా నిలదొక్కున్నాడు, అలా ఉండిపోయాడు. బిఎస్ఎన్ఎల్ అయితే అడ్రస్ లేకుండా పోయింది, మళ్ళీ ఇప్పుడు నిలదొక్కుంటాం. సో అప్పట్లో 1 GB డేటా అయినా సరే మినిమం 100 రూపాయలు పెట్టాల్సి వచ్చారు. వీళ్ళు ఏకంగా వచ్చేసి ఫ్రీ 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 డైలీ 1 GB, డైలీ 2 GB ఫ్రీ ఇచ్చేసాడు. దాంతో విడిగా జియో టెక్నాలజీ వచ్చేసి మనకు దొరకదు. టెక్నాలజీ మనం ఎక్కడ కూడా తీసుకుని సొంతం చేసుకున్నాం. అటువంటిదాన్ని ఫ్రీగా ఇచ్చాడు. వాటర్ మనకు దొరికింది, చాలా చోట్ల దొరికింది. కానీ దాన్ని మాత్రం డబ్బులు పెట్టాడు. బట్ మిగతా తక్కువ పెట్టాడు. ఇక్కడే మీకు తెలియాలి, ఏదైతే మనకు అందుబాటులో ఉండదో దాన్ని ఎప్పుడు ఉచితంగా ఇవ్వకూడదు. ఏదైతే మనకు అందుబాటులో ఉండదో దాన్ని ఉచితంగా ఇవ్వాలి. దానికి మనం అలవాటు చేయాలి. ఎందుకు అది ఆ తర్వాత దొరకదు, వాడే ఇవ్వాలి మనకి. లాజిక్ అర్థమవుతుందా? మాకు మేనేజ్మెంట్ పాఠాలలో ఫస్ట్ చెప్పేది ఇదే. నువ్వు నీ ప్రోడక్ట్ని ఎదుటి వాళ్ళకి అమ్మగలగాలి అంటే, నువ్వు మిగతా వాళ్ళకన్నా నువ్వు బెటర్ని ప్రూవ్ చేసుకోవాలంటే, నువ్వు ఇచ్చే వస్తువు మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చేటట్టు ఉండకూడదు. నీ దగ్గర మాత్రం దొరికేటట్టు ఉండాలి. బట్ నువ్వు తప్ప వేరే వాళ్ళు ఇవ్వలేరు అనుకున్నా కానీ ఆ సమయాన నువ్వు ఉచితంగానే ఇవ్వాలి, తక్కువగానే ఇవ్వాలి. అప్పుడు నీ దగ్గర బాగా వస్తారు. ఆ తర్వాత రిమైనింగ్ ఎవరైనా ట్రై చేస్తారు నీలాగా ఇవ్వడానికి, నీది ఇవ్వడానికి. బట్ ఎవరి వల్ల కాదు. బట్ వాళ్ళు అలవాటు అయిపోయారు. అప్పుడు రేట్లు పెంచు. ఇదే స్ట్రాటజీ ఎక్కడైనా చేశారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, మార్కెట్ నిలదొక్కాలంటే ఆబ్వియస్లీ మల్టిపుల్ ఉన్నాయి కదా మార్కెట్లో. వాళ్ళకన్నా ఇతను తక్కువ రేటుకి ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. అదే చేస్తున్నాడు ఇప్పుడు. టాటా ఉంది, తర్వాత హిమాలయ ఉంది. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బ్రాండింగ్. బట్ మార్కెట్లో బిస్లరీ కూడా పాతుకుపోయాడు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే మొదట్లో వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు కస్టమర్స్ తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ఏమంటారు, బాటిలింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ, ప్రైస్ కానీ, ఫిజికల్ ఎవిడెన్స్ మొత్తం మార్చుకుంటూ పోతారు. అలా బిస్లరీ వాళ్ళు ఎప్పుడు కూడా మార్పులు చెప్పులు చూసుకుంటూ పోయినారు. అదే సమయంలో కూల్ డ్రింక్స్ నుంచి దీనిలోకి వచ్చారు. ఎవరు, కోకోలా వాళ్ళు వచ్చేసి కిన్లే అంటూ, దాని యాక్వఫెన్ అంటూ వీళ్ళు వచ్చున్నారు. ఓన్లీ ఇంకా వాటర్ అన్నప్పుడు హిమాలయ వచ్చారు, టాటా వాళ్ళు వచ్చున్నారు. బట్ బిస్లరీ ముందుంది కాబట్టి అది గట్టిగా పాతుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి మర్చెంట్స్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళు ఉండిపోయారు. అండ్ బిస్లరీ మన బ్రాండ్. సో ఇప్పుడు అంతిమంగా ఏంటి, వీళ్ళందరిని ఎదుర్కొని నిలబడాలి అంటే, వీళ్ళు ఇండిపెండెన్స్ వాటర్ బాటిల్ అనేది ముందుకు వెళ్ళాలంటే ఇదే. మళ్ళీ చెప్తున్నా, అసలు దొరకని దానిని ఫ్రీగా ఇచ్చాడు, దొరికే దానిని తక్కువకి ఇస్తున్నాడు. ఊరకు మాత్రం ఇవ్వట్లా. వ్యాపారం తెలిసినట్టు ఇలాగే చేస్తాడు. ఇప్పుడు మిగతావన్నీ దారికి వస్తాయా,
లేదా మిగతావన్నీ కూడా మా దగ్గర ఇవే దొరుకుతాయని చెప్పేసి వచ్చినోడికి అదే అమ్ముతాడు. మరలా చెప్తా, ఇప్పుడు నా దగ్గర కిన్లే మాత్రమే ఉంది, చుట్టుపక్కల ఎక్కడ షాపులు వాటర్ బాటిల్ అమ్మే షాపుల్లో. అప్పుడు నా దగ్గరకు వచ్చినోడు కిన్లేనే కదా కొనుక్కొని వెళ్ళాలి. అప్పుడు నాకు ఇంక ఇబ్బంది ఉంది. అప్పుడు మహా అయితే ఏంటి, కిన్లే వాళ్ళు ఈరోజు నాకు వచ్చేసి 7 రూపాయలకి ఇస్తున్నాడు వాటర్ బాటిల్, నేను దాన్ని 10 రూపాయలు కమ్ముకుని నాకు 3 రూపాయలు ప్రాఫిట్. రేపు ఏం చేస్తాడు, నీకు 6 రూపాయలకి ఇస్తా, నాదొక్కటే కొను, ఇండిపెండెన్స్ వాటర్ బాటిల్ దాంట్లో పెట్టక అంటాడు. సరేరా బాబు అంటారు వాళ్ళు. మన దేశంలో చేసే వ్యాపారస్తులు ఎవరైనా సరే వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. దానివల్లే విదేశీ కంపెనీలు అక్కడ పాతుకుపోతా ఉన్నాయి. స్వదేశీ కంపెనీల వాళ్ళు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు వస్తే నిలబడుతున్నారు తప్ప మిగతాలు పావుతున్నారు. ఓ రకంగా మీరు ఇండిపెండెన్స్ అనే వాటర్ బాటిల్, కంపాకోలా బాటిల్స్ ఎత్తున్న ముఖేష్ అంబానీ వాళ్ళవి, రిలయన్స్ వాళ్ళవి, అది చెప్తూ మరోపక్క ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నది ఏ రకం ఉండేది, బిజినెస్ స్ట్రాటజీ ఏ రకం ఉండేది అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకు ఉచితంగా దొరికిద్ది, అందుబాటులో ఉండేది అని ఎప్పుడు ఫ్రీగా ఇవ్వకూడదు. గుర్తుంచుకోండి. దొరకదు అనుకునే దాన్ని మీరు ఫ్రీగా ఇచ్చి వాళ్ళు అలవాటు అయ్యాక అప్పుడు నువ్వు రేట్లు పెంచు. ఓ రకంగా ఈరోజు నేను మా MBA క్లాస్లో సెమినార్ చెప్పినట్టు చెప్పుకున్నాను, బట్ ఫ్రెండ్లీగా సరదాగా చెప్పాను. బట్ చాలా సీరియస్ ఉండో ఇదో, దొరికేదాన్ని ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వద్దు. దొరకని దాన్ని ఫ్రీగా ఇచ్చి నీకు అలవాటు అయ్యాక రేట్లు పెంచి లాభాలు దండుకో. బట్ ముఖేష్ అంబానీ ఐఎమ్ షూర్ తిరుగులేని గొప్ప నీతి ఉన్నటువంటి వ్యాపారవేత్తని అయితే చెప్పగలను. ఎందుకంటే నీతి తప్పకుండా ఉన్నాడు. ఈ విషయంలో టాటా ఎక్స్పర్ట్స్. అతను ముఖేష్ అంబానీ చాలా వాటిలో బెటర్గానే ఉన్నాడు. చారిటీ యాక్టివిటీస్లో చాలా గట్టిగా చేస్తుంటారు వీళ్ళు కూడా.